మరి విద్యా సంస్థలకు కూడా మరి సెలవులు ప్రకటించాం. మరి ఆ పాఠశాలల్ని ఆ బిల్డింగ్స్ లో అంతా కూడా రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసే చర్యలు కూడా తీసుకున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరి సివిల్ సప్లైస్ అదేవిధంగా మెడికల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరినీ కూడా పొజిషనింగ్ చేసి ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా వెంటనే రెజ్యూమ్ చేయడానికి చర్యలు తీసుకోమని చెప్పేసి వారికి కావాల్సిన మెటీరియల్ కూడా సిద్ధం చేసుకోమని చెప్పేసి కూడా మరి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనవి చేస్తాను. ప్రతి 3 గంటలకు కూడా ప్రతి విలేజ్ కి ఈ తుఫాన్ యొక్క సమాచారాన్ని తెలియజేస్తూ ప్రజలను కూడా అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే అధికారులకి సూచించేసిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే సర్వసాధారణంగా మనం చూసేది ఏంటంటే ఇవన్నీ మేము చూసాంలే, చాలా తుఫాన్లు చూసాంలే అని చెప్పేసి కొంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తారు. దయచేసి ఇప్పుడున్న సమాచారం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా సహకరించమని చెప్పేసి మనం చేస్తాను. ఎక్కడెక్కడైతే ఎందుకంటే దాదాపు 100-120 కిలోమీటర్ల స్పీడ్ తో గాలులు వీచే పరిస్థితి ఉంది కాబట్టి భారీ వృక్షాలు లేకపోతే పెద్ద పెద్ద చెట్లు, పోల్స్ ఇవన్నీ కూడా పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎక్కడైతే ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయో అక్కడి నుంచి ప్రజలందరినీ బలవంతంగా అయినా సరే, పోలీస్ సిబ్బందిని పెట్టైనా సరే వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంప్స్ కి షిఫ్ట్ చేయమని చెప్పేసి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. బలవంతం అంటే ఏదో దురుద్దేశంతో కాదు, వాళ్ళ నిర్లక్ష్యంతో ఎటువంటి నష్టం జరగకుండా ఉండటం కోసం ఈ చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా మరి సూచనలు చేశాం. మరి గర్భిణీ స్త్రీల సమాచారాన్ని తెలుసుకుని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వైద్యం అందే విధంగా వారిని హాస్పిటల్లో చేర్పిస్తాం కానీ లేకపోతే వారికి వైద్య సదుపాయాలు అందించడం కానీ తగు చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి బాపట్ల జిల్లాలో జరుగుతున్న పనులన్నిటి కూడా సమీక్షించాం.